కేంద్రంలో కొత్తగా ఏర్పడబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో తెలంగాణ నుంచి ఇద్దరికి కేబినెట్ పదవులు దక్కాయి. పార్టీలో సీనియర్ లీడర్లు అయిన కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు చోటు దక్కినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్ రెండోసారి విజయం సాధించారు. వీరికి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్లు వచ్చినట్లుగా సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ తో పాటుగా బీజేపీ 8 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. ఇటు ఏపీ నుంచి టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్లకు కేబినెట్ లో చోటు దక్కింది. వీరితో పాటుగా మరో 30 మందికి ఫోన్ కాల్స్ వచ్చాయి. వీరంతా సాయంత్రం ప్రధాని మోదీతో పాటు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మోదీ కేబినెట్ లో తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరెవరికి ఛాన్స్ దక్కింది? మనకు అందుతున్నటువంటి సమాచారం అయితే బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇద్దరికి తెలంగాణ నుంచి ఖరారైనట్లే. అట్లనే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు పేర్లు వచ్చాయి. కానీ మరొక పేరు కూడా శ్రీనివాస వర్మ ఎంపీ, ఆయన పేరు కూడా తెర మీదకి వచ్చింది. సో మొత్తానికి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో 3, తెలంగాణలో 2, మొత్తం 5గురికి అవకాశం ఇచ్చినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. సో దాదాపుగా ఇవన్నీ కూడా ఖరారని చెప్పుకోవచ్చు. ఇక ఒకసారి తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. గతంలో 4 మాత్రమే గెలిచింది. సో ఈసారి అది రెట్టింపైంది. భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి సో తెలంగాణ ప్రజలను మెజారిటీ సీట్లను భారతీయ జనతా పార్టీ గెలుచుకోగలిగింది. కాంగ్రెస్ 8, అట్లనే బీజేపీ కూడా 8. అయితే 8లో ఇద్దరికి కేంద్ర మంత్రులు దక్కాయి. అందులో కిషన్ రెడ్డికి కేబినెట్ హోదా అని చెప్తున్నారు. సో ఢిల్లీ నుంచి లీక్లు అయితే వస్తున్నాయి. అట్లనే బండి సంజయ్ కి సహాయ మంత్రిగా పదవి దక్కేటువంటి అవకాశాలు ఉన్నాయనేది తెలుస్తుంది. ఇక వాస్తవానికైతే 4-5 నేతలు మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. అందులో కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్, అట్లనే ఈటల రాజేందర్, డికే అరుణ, వీళ్ళంతా కూడా లక్ష్మణ్, వీళ్ళంతా కూడా కేంద్ర మంత్రి పదవుల కోసం ప్రయత్నాలు అయితే చేశారు. ఢిల్లీ వెళ్లారు 4 రోజుల ముందే. సో ప్రయత్నాలు అయితే జరిగాయి. కానీ ఫైనల్ గా భారతీయ జనతా పార్టీ సామాజిక వర్గాలు కూడా చూసినట్టుగా మనకు అనిపిస్తుంది. ఇప్పుడు కిషన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నాడు. సాంస్కృతిక పర్యాటక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా కేబినెట్ హోదా చేశారు. అంతకు ముందు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కూడా చేశారు. సో ఆయనకు ఓసీ కోటాలో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి మంత్రి పదవి దక్కినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా కిషన్ రెడ్డి. సో ఇకపోతే బండి సంజయ్ ఇప్పటికే ఆయన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉన్నాడు. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. సో కీ రోల్ గా బండి సంజయ్ వ్యవహరించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆయన కరీంనగర్ నుంచి రెండోసారి ఎంపీగా గెలుపొందారు. దాదాపుగా 2,25,000 ఓట్ల మెజారిటీ తోటి బండి సంజయ్ గెలుపొందారు. మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బండి సంజయ్ కి ఈసీ కోటాలో మంత్రి పదవి ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఓసీ, అట్లనే బండి సంజయ్ బీసీ. సో ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి. అయితే డికే అరుణ, అట్లనే ఈటల రాజేందర్ కూడా మంత్రి పదవిలో చోటు ఉంటుంది అని అనుకున్నారు. కానీ వాళ్ళిద్దరికైతే పార్టీ పదవులు కట్టబెట్టేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. సో ఈటల రాజేందర్ కు బీజేపీ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉన్నట్టున్నారు. అట్లనే డికే అరుణ ఇప్పటికి ఆల్రెడీ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. కాబట్టి వీళ్ళ పార్టీ పదవులు కట్టబెట్టేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇద్దరికి 3 అనుకున్నారు, కానీ ఇద్దరికి మాత్రం అవకాశాలు దక్కాయి. ఎందుకంటే భాగస్వామ్య పక్షాలు కొంత వాళ్ళ వైపు ఎక్కువగా బీజేపీ మొగ్గు చూపినట్టుగా అనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో ఎంపీ రామ్మోహన్ నాయుడుకు, అట్లనే పెమ్మసాని చంద్రశేఖర్ కు ఆల్రెడీ బెర్తులు ఖరారయ్యాయి. మరోవైపు శ్రీనివాస వర్మ కూడా మంత్రి పదవి ఇస్తున్నట్టుగా ఖరారైంది. మొత్తానికైతే 5గురికి కేంద్ర మంత్రులు దక్కాయని చెప్పుకోవచ్చు.